నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఆర్ఐఆర్ఎస్ పరిరక్షణ అఖిలపక్షం సమరబేరి ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిరసనగా జూలై 25న మహా సత్యాగ్రహ దీక్ష. ఎస్సీ వర్గీకరణ వెనుక కేంద్ర ప్రభుత్వ రాజకీయ కుట్ర, దళితుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నమన్న మాల మహానాడు అధ్యక్షుడు రత్నాకర్. నెలలుగా అందని జీతాలు, ఆళ్లగడ్డ రుద్రవరం శానిటేషన్ కార్మికుల ఆవేదన, కలెక్టరేట్ ఎదుట చెన్నమ్మ ఆధ్వర్యంలో వినతి. రియల్ ఎస్టేట్ రంగంలో సన్షైన్ డెవలపర్స్ విస్తరణ, నంద్యాల దీవగుంట్లలో నూతన వెంచర్ బ్రోచర్ ను ఆవిష్కరించిన శివారెడ్డి. శ్రీశైలం క్షేత్రంలో భక్తుల జాతర, సామాన్యుల కోసం బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేసిన ఆలయ ఈవో శ్రీనివాసరావు. నంద్యాల కలెక్టరేట్ వద్ద గడివేముల రైతుల ఉద్రిక్తత, ఆందోళన, జొన్నల కొనుగోలుపై అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం. ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించడంలో ఎన్నికల అధికారులు విఫలం, గడువు మరో 3 నెలలు పెంచాలని సిపిఐ నిరసన. నంద్యాల కలెక్టరేట్ లో అర్జీదారులతో సందడిగా మారిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, స్వయంగా ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజకుమారి. కాసింతల క్షేత్రంలో జనసేన శ్రేణుల ప్రత్యేక పూజలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బాబు హుసేన్ ప్రార్థనలు. ఆసుపత్రిలో లక్ష్మయ్య మృతి, ఇంటికొచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి 4 తులాల బంగారం, 2 లక్షల నగదు దోచుకెళ్లిన దొంగలు. నంద్యాలలో వ్యవసాయ పరిశోధన స్థానం భవిత్వానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వంపై ద్వంద్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 10,000 కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసే కార్యక్రమానికి అఖిలపక్ష ఐక్యవేదిక నిర్ణయం. ప్రజల ఆహార భద్రతకు అత్యంత కీలకమైన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కలెక్టరేట్ కార్యాలయాన్ని తరలించడానికి ప్రభుత్వ స్థలాలు లేవని చెప్పే ప్రభుత్వం రాజకీయ పార్టీల అవసరాల కోసం మాత్రం కోట్ల రూపాయల విలువైన ప్రజా ఆస్తులను కారుచౌకగా కేటాయించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అఖిలపక్ష ఐక్యవేదిక విమర్శించింది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 25 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ వద్ద మహా సత్యాగ్రహ దీక్ష నిర్వహించాలని సోమవారం నంద్యాల అఖిలపక్ష ఐక్యవేదిక కన్వీనర్ ఏరువ రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యాగ్రహానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. బొజ్జా దశరథరామరెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగుడి సాధన సమితి. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో తాత్కాలిక కలెక్టరేట్ కార్యాలయాన్ని ఒక 4.5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. దీన్ని 1 సంవత్సర కాలంలో అక్కడి నుండి తరలించి శాశ్వత బిల్డింగ్లో పెడతామని చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఆ నిర్ణయం 2వ సంవత్సరం అయినా చేయకపోయినప్పటికీ 2024 ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, ఇక్కడ కంటెస్ట్ చేసిన నాయకులందరూ కూడా ప్రామిస్ చేశారు, మేము కలెక్టరేట్ కార్యాలయాన్ని మేము అధికారంలో రాకుండా తక్షణమే తరలిస్తామని. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అయినా కలెక్టరేట్ కార్యాలయానికి కావాల్సిన ప్రభుత్వ భూములు మాత్రం దొరకడం లేదని చెబుతూ కుంటిసాగు పెడుతూ అక్కడ వాళ్ళకి ఇచ్చింది కేవలం పల్సెస్ బిల్డింగు లేదా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ల్యాబ్ లో ఒక 3 రూమ్లు ఇస్తే పూర్తిగా ఆక్యుపై చేసుకునే కలెక్టరేట్ ను, అదేవిధంగా అక్కడ ఉన్న సెంటరీ హాల్ ను పూర్తిగా ఆక్యుపై చేసుకోవడమే కాకుండా అనేకమైన నిర్మాణాలు అక్కడ చేపట్టుకుంటూ అక్కడే ఒక ఒంటెను తల దాచుకోవడానికి ఇచ్చినట్టుగా ఇస్తే, తాత్కాలికంగా ఇస్తే ఒంటె అంతా పూర్తిగా దూరినట్టుగా ఆ సంస్థనంతా కూడా కలెక్టరేట్ కార్యాలయం కబ్జా చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కార్యాలయానికి ప్రభుత్వ స్థలాలు దొరకడం లేదు అంటున్న నేపథ్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు దొరుకుతూ రైతుల అవసరాలకు, రైతుల యొక్క భద్రతకు, దేశ ఆహార భద్రతకు కీలకమైన మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేస్తూ
దాన్ని కావాలని చంపుతూ దానికి కావాల్సిన రైతు బంధు పథకంలో కావాల్సిన గోడౌన్లను సురక్షితంగా పెట్టకుండా దాని నిర్వహణ సరిగ్గా చేపట్టకుండా దానంతకు అవే చచ్చేలాగా చేస్తూ ఆ భూములను అన్యాకలంతం చేసే దిశగా ఇంకా ఈ రోజు అందులోనే 2 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీకి తీసుకుపోతున్నారంటే ప్రభుత్వ ఆస్తులను వాళ్ళ రాజకీయ పార్టీలకు తీసుకోవడానికి ఉన్నాయి కానీ ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయడానికి లేవన్న నేపథ్యంలో ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజా ఉద్యమంగా నిర్మాణం చేయడం కోసం అని చెప్పి 25వ తారీఖున ఒక సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. ఆ సత్యాగ్రహ దీక్ష చేసే ముందు దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి అన్న అంశం మీద చర్చించుకొని సభ్యులంతా కూడా ఏకీభవిస్తే ఒక 10,000 కుటుంబాల దగ్గరికి ఈ విషయాన్ని స్వయంగా డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయి వాళ్ళకి ప్రచారం చేస్తూ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్రకు పాల్పడుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తీవ్రంగా ఆరోపించారు. సోమవారం నంద్యాల పట్టణంలోని సూరత్ గ్రాండ్ హోటల్లో జిల్లా స్థాయి నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వల్ల పరిమిత శాతం ప్రజలకే లాభం జరుగుతోందని, దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఎస్సీ వర్గాలకు సమాన న్యాయం ఎలా అందిస్తారో కేంద్రం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ విధానం దళితుల ఐక్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి ముందు ఏ చట్టమైనా వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో పలు నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎస్సీ వర్గీకరణ వెంటనే 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 ఎస్సీ వర్గీకరణకు సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు శ్రద్ధాంజలి. ఎస్సీ వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు ఎస్సీ వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు ఎస్సీ వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు జై భీమ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఇంతవరకు ఎవరు కూడా సీరియస్ గా టేకప్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ దళితులు అంటేనే కాంగ్రెస్ అంటేనే మాలలు అనేటటువంటి కాంగ్రెస్ పార్టీని మన రేవంత్ రెడ్డి నమ్మించి తడిగొడ్డతో గొంతు కోశారు. రేవంత్ రెడ్డి ఈ దేశంలో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎస్సీ వర్గీకరణకు చేయడం బీజం వేయడం జరిగింది. నెక్స్ట్ మన కర్ణాటకలో సిద్ధరామయ్యను దించేసాం. నెక్స్ట్ ఇక మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా దానికి ప్రోటోకానిస్టే వర్గీకరణకి ఈజ్ ప్రో ఫర్ దట్. బీజేపీ రూల్ స్టేట్స్లో ఇంతవరకు వర్గీకరణ లేదు. చూడండి దేశంలో ఏం జరుగుతుందో. తర్వాత ఇంకొక సబ్జెక్ట్ మీకు చెప్పదలుచుకున్నాను. ఫైనల్ ఇదే, మీరు ప్రశ్నలు అడిగితే ఆన్సర్లు చెప్తాను, లేకపోతే నేనే చెప్తాను ప్రశ్న ఆన్సర్ మీరు వినండి. సడన్ గా ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఏంటి తెర మీదకి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు కదా. బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అంటేనే రామ జన్మభూమి అని ఈ దేశాన్ని రూల్ చేసి శాసించగలిగేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి బీజేపీ మొన్న రామాలయం కట్టించిన తర్వాత, మిత్రులారా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. రామాలయం కట్టించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్ ఉన్నటువంటి పట్టణంలో 5 ఎంపీ స్థానాలు ఉంటే 5 ఎంపీ స్థానాల్లోని బీజేపీ ఓడిపోయింది మిత్రులారా. అంతేకాదు మన ఫైజాబాద్ అయోధ్య ఉన్నటువంటి ఎంపీ స్థానంలో, సరిగ్గా వినండి, మన నంద్యాలలో ఎంపీ స్థానంలో ఎప్పుడైనా ఒక ఎస్సీ ఓడికి జనరల్లో టికెట్ ఇచ్చే అవకాశం కలలో కూడా ఊహించలేము. కానీ అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఉత్తరప్రదేశ్లో ఫైజాబాద్. ఈ ఫైజాబాద్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిపి బీజేపీ క్యాంటీగా ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని జనరల్ ఎంపీ స్థానంలో నిలబెట్టారు మిత్రులారా. అక్కడ ఇక్కడ మనకు ఆంధ్రాలో మాలా మాదిగా రెల్లాలకు ఉత్తరప్రదేశ్లో ఎస్సీ లిస్టులో పాసి కులస్తులు అంటారు. నా మధుర నా కాశీ అబ్కీ బార్ అవదేశ్ పాసి, మాకు మధుర వద్దు కాశీ వద్దు పాసి ఓడి చాలనేటటువంటి నినాదంతో ఎంపీ జనరల్ స్థానంలో అవదేశ్ ప్రసాద్ అనేటటువంటి ఎస్సీ క్యాండిడేట్ నిలబెడితే బీజేపీ వాళ్ళ చేతిలో ఓడిపోయింది మిత్రులారా. ఇది గొడవ. అప్పుడు ఒక సీట్లో ఓడిపోవడానికి మాత్రం ఎంటైర్ అయోధ్య డివిజన్లో ఉన్నటువంటి 5 ఎంపీ స్థానాలను ఓడిపోతే ఎప్పుడో పెండింగ్లో ఉన్నటువంటి కేసును తీసుకొచ్చి ఎస్సీల వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రీజన్స్ అన్నమాట ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ద్వారా మోడీ ప్రభుత్వం ఇప్పించింది. ఎంతవరకు ఎస్సీ వర్గీకరణ ఎక్కడా లేదు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఇది. దీన్ని బేస్ చేసుకుని చేశారు కాబట్టి దీని మీద సీరియస్ అండ్ స్ట్రింజెంట్ డెమోక్రాటిక్ పీస్ఫుల్ గాంధీ మార్గంలో పోరాటం చేయడానికి వీ హావ్ టేకెన్ ఎ డిసిషన్. ఓకేనా?
ఆలగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం పంచాయతీలో శానిటేషన్ కార్మికులకు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారు ప్రజా నాయకురాలు చెన్నమ్మ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా పంచాయతీరాజ్ విభాగంలో శానిటేషన్ పనులు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సరైన వేతనాలు అందలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు లేక జీవనం సాగించడం కష్టంగా మారిందంటూ తమ బాధలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చెన్నమ్మ మాట్లాడుతూ గ్రామాల్లో శానిటేషన్ సేవలు అందిస్తున్న కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పనులకు అవసరమైన పరికరాలు కూడా అందించడం లేదని, వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సమస్యను సానుకూలంగా పరిశీలించి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి ఆంధ్రప్రదేశ్ రుద్రారం మండలంలో పంచాయతీరాజ్లో గతంలో 2019 సంవత్సరం నుండి వీళ్ళు పంచాయతీరాజ్లో పనిచేసిన ఈ కార్మికులకు కనీస వేతనం కూడా ఇవ్వకుండా వీళ్ళను తిప్పుతూ చాలా ఇబ్బంది పెట్టినారు. ఎంతవరకు అంటే దాదాపు కలెక్టర్ ఆఫీసుకు కూడా వీళ్ళకి తెలియకుండా ఎన్నో రోజులు సంవత్సరంన్నర తిరిగినారు. లాస్ట్కు దీనికి నేనే అధికారి అని గమనించి నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఈరోజు వాళ్ళ మీద కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళ వేతనాలు వీళ్ళవి అటెండెన్స్ మొత్తం చించేసినారు. ఈ రుద్రారం పంచాయతీరాజ్ ఆఫీస్లో పంచాయతీరాజ్ వాళ్ళే కాబట్టి కాల్ చేసినారు. కాబట్టి వీళ్ళకి రావాల్సిన 3 సంవత్సరాల వేతనాలు వెంటనే చెల్లించాల్సింది అని నేను కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వారము మేము గ్రామ పంచాయతీలో పనిచేస్తాము. మేము స్వీపర్లాగా పనిచేసినప్పుడు మాకు జీతాలు చెల్లించమంటే 2019-18 నుంచి ఉన్నాయి మాకు జీతాలు. అవి చెల్లించమంటే అవి ఏదో వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అంటున్నారు, కానీ దానికి అయితే జవాబు లేదు సార్ మా కాడ అని వాళ్ళు అంటున్నారు. మేము ఎంతవరకు ఇదే కలెక్టర్ ఆఫీస్కే 2-3 సార్లు వచ్చినాం. మా విషయం మేము ఎంత చెప్తానే మాకు పట్టించుకోవడం లేదు. మళ్ళా ఇంకా మాకు ఏమి కూడా మెటీరియల్స్ అవి సబ్బులు కానీ కొబ్బరి నూనెలు కానీ అవి అయితే ఏం అందడం లేదు. మేము 30 ఏళ్ళ సర్వీసులో కూడా చేస్తున్నాం పని. ముందు మీరు అప్పుడు ఇవ్వాలి ఎవరున్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళకి దగ్గరికి పోయి మీరు అది అది సర్టిఫికేట్ తీసుకొని రండి అని అంటున్నారు సార్. మేము మేడం వచ్చినాక మాకు ఈ మేడం గురించి తెలిసింటే మేడంని అడిగితే మాకు మేడం న్యాయం చేసింది. ఇప్పుడు 5 సంవత్సరాలు కొత్త ప్రెసిడెంట్ ఎక్కినాక నన్ను వద్దని తీసేసినాడు. అప్పటి నాకు లెక్క ఇయ్యాలి. అంతకు ముందు నాకు 4 సంవత్సరాలు రావాలా. అప్పుడు 2 నెలలు అప్పుడు 2 నెలలు 3 నెలలు ఇచ్చి అన్ని అట్టే టాకు పెట్టుకున్నాడు. టాకు పెట్టుకొని ఇప్పుడు జీతాలు అడిగితే ఈ జీతాలు మేము ఎందుకు ఇచ్చాము, ఎక్కడ ఇచ్చాము, పోయినట్టులను అడుగుపో సారాలను, మీరు అప్పుడు ఎవరి కింద చేస్తున్నారో వాళ్ళని అడుగుపోయి మమ్మల్ని అడిగితే మేము ఎందుకు ఇచ్చాము అని ఇట్లా చెప్తున్నాడు. చెప్పి ఇంకా అవి కాగితాలలో కాల్ చేసినారు. పాతవి ఏమే కానీ లేవు. పంచాయతీ బోర్డులో మొత్తం గుడగంపలకు తెచ్చి కలిసి పదగినారు. మాకు జీతాలు ఏమంటే ఇంకా సాకులు చెప్తున్నారు. మళ్ళీ ఆమె కాడికి డిఎల్పి మేడం ఆమె కాడికి వచ్చే ఆమె అసలు కేర్ఫుల్లే చేయలే. నమస్కారం పెట్టే దించాలి కిందికి. ఎందుకు వచ్చినారు మీరు? దేవుడు అంటే వచ్చాయా మీరు? ముందు దించాలి మీరు అని ఆమె మాట్లాడా. అది ఇప్పుడు ఈ మేడాన్ని తెలుసుకొని మేము ఈ మేడం కాడికి వచ్చి పన్నాం న్యాయం చేయమని. ప్రజల విశ్వాసాన్ని సొంతం చేసుకున్న సన్షైడ్ డెవలపర్స్ సంస్థ కర్నూలు జిల్లాలో విజయవంతంగా 5 వెంచర్లను అభివృద్ధి చేసి ప్రభుత్వ గుర్తింపు పొందిన నేపథ్యంలో నంద్యాలలో మరో నూతన వెంచర్ ను ప్రారంభించింది. దీవగుంట్ల ప్రాంతంలో ప్రభుత్వ అనుమతులతో అన్ని వసతులతో ఆహ్లాదకరంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ వెంచర్ బ్రోచర్ ను కోవలకుంట్ల శివారెడ్డి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు స్థానికులు పాల్గొని ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో లభించిన ఆదరణతోనే నంద్యాలలో కూడా కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు తెలిపారు. ప్రజల నమ్మకమే మా బలం. ప్రభుత్వ అనుమతులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితమైన ప్లాట్లను అందించడం మా లక్ష్యం అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన వెంచర్లకు మంచి స్పందన లభించడంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని, భవిష్యత్తులో కూడా నాణ్యమైన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. నంద్యాల ప్రజలు కూడా తమకు ఇదే విధంగా ఆదరణ చూపించాలని కోరారు. కార్యక్రమంలో మహబూబ్ బాషా, అబ్దుల్ రవూఫా, జి నూర్ బాషా, ఎస్ అబ్దుల్ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో సన్షైన్ డెవలపర్స్ విస్తరణ కొనసాగుతుండటం విశేషంగా నిలుస్తోంది. సన్షైన్ డెవలపర్స్
లాంచ్ చేసినటువంటి ఈరోజు బ్రోచరు కస్టమర్లకు ఏజెంట్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వెంచరు భగవంతుని దయ వల్ల బాగా ఎక్కై వెంచర్లో అన్ని ప్లాట్లు వీళ్ళంత త్వరగా సేల్స్ అయ్యి బాగుండాలి, సమాజం బాగుండాలి, సబ్సిడీ డెవలపర్స్ వారు ముఖ్యంగా బాగా అభివృద్ధి పథంలో నడవాలని మేము మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే సన్షైన్ డెవలపర్స్ వారు మొబైల్ యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి తెలుసుకొని ఇందులో ఏ ప్లాట్లు బుక్ అయినాయి, ఏ ప్లాట్లు రిజిస్టర్ అయినాయి, ఇంకా ఏ రిమైనింగ్ ఏ ప్లాట్లు ఉన్నాయి కలర్తో సహా మనకి అందులో విజయం చేయడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని కూడా ఉపయోగించుకొని షేర్ చేయడం జరుగుతుంది. आज इस वेंचर को पूरा अप्रूवल LP नंबर के साथ शुरू किया गया है। तमाम कस्टमरों से, ग्राहकों से, खरीदने वालों के लिए बड़ी खुशी और उम्मीद के साथ इस वेंचर को शुरू किया गया है। तमाम से मैं गुजारिश करता हूँ कि यहाँ प्लाट लेकर ज़मीन खरीद कर इसका भरपूर फ़ायदा उठाएं और लेने वालों के लिए भी एक अच्छी ज़मीन है और आइंदा भी इसका बहुत अच्छा डेवलपमेंट यहाँ पर रहेगा और लेने वालों के लिए भी बहुत सारा फ़ायदा भी होगा। और इसके जितने भी ओनर्स हैं और कस्टमर्स हैं उनके लिए मुबारकबाद देते हुए मैं अपनी बात ख़त्म करता हूँ। సన్షైన్ డెవలపర్స్ వారు జెడెస్ సాఫ్ట్వేర్ అనే కంపెనీకి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి మొబైల్ యాప్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. సో ఈ యాప్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో తొందరలో మనం దీన్ని ప్లే స్టోర్లో కూడా వేస్తామన్నమాట. సో ఈ యాప్లో వచ్చేసి మెయిన్లీ కస్టమర్స్ కానీ ఏజెంట్స్ కానీ లాగిన్ చేసుకొని ఆ మొబైల్లో ఆ కొత్త వెంచర్స్ ఉంటాయి వాళ్ళవి. ప్రజెంట్ అయితే ఈ వెంచర్ ఉంది, నెక్స్ట్ రాబో వెంచర్స్ మొత్తం దాంట్లో ఉంటాయన్నమాట. సో దాంట్లో మీరు ప్లాట్ చూసుకోవచ్చు, ఏ ప్లాట్ అవైలబుల్ ఉంది, ఏది రిజిస్టర్ అయింది, ఏది అగ్రిమెంట్ అయింది చూసుకోవచ్చు మీరు. ఇంకా దాంట్లో క్లియర్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మీ ఎల్పీ నెంబర్ కానీ అప్రూవల్ నెంబర్ కానీ ఇవన్నీ డేటా ఉంటుందన్నమాట. అలా అదేవిధంగా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇది మంచి అప్లికేషన్. ఇది మామూలుగా అయితే ఏజెంట్స్ పేపర్లు పట్టుకొని దీంట్లో ప్లాట్స్ ఉన్నాయా లేదా అని చూస్తూ ఉంటారన్నమాట. ఏది ఉందో ఏది లేదో వాళ్ళకి ఐడియా ఉండదు. మా ఓనర్కి ఫోన్ చేసి సార్ ఈ ప్లాట్ ఉందా, అయిపోయిందా అంటే ప్రాబ్లం అవుతుందన్నమాట. సో యాప్ ద్వారా ఏ ప్లాట్ ఉంది, ఏ ప్లాట్ లేదు అనేది ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట. సో అందరూ దీన్ని యూజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్లాట్స్ బుక్ చేసుకొని ఇక్కడ సన్షైన్ డెవలపర్స్ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల సన్నిధి భక్తులతో కిక్కిరిసిపోయింది. శని, ఆది, సోమవారాల రోజుల కావడంతో ఇరు రాష్ట్రాల నుండి శివభక్తులు, పర్యాటకులు భారీగా పెరిగారు. భక్తుల తాకిడిని క్రమబద్ధీకరించేందుకు దేవస్థానం యాంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రంలో విరామ దర్శనాలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు ప్రకటించారు. వివిధ రకాల సిఫారసు లేఖలతో వచ్చే భక్తులందరికీ కేవలం శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే ఆన్లైన్ ద్వారా మరియు మనమిత్ర వాట్సాప్ వేదిక ముందస్తుగా స్పర్శ దర్శన టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు వారికి కేటాయించిన నిర్దిష్ట సమయాల్లో మాత్రమే శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. నంద్యాల జిల్లాలో జొన్నల కొనుగోలు సమస్య తీవ్ర రూపం దాల్చడంతో గడివేముల మండలానికి చెందిన రైతులు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు జొన్నలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. బిలకలగూడూరు, పెసరవాయి గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చి
అధికారులను నిలదీశారు. ఒకవైపు సివిల్ సప్లై అధికారులు కొనుగోలుకు అనుమతి వచ్చిందని చెబుతుండగా కలెక్టర్ అనుమతి రాలేదంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని నమ్మాలి అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. 2 నెలలుగా జొన్నలు అమ్ముడు పోక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని, కొత్త పంటలు కూడా వర్షాభావంతో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు తప్పవని హెచ్చరించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్యాలయం నుంచి వెళ్లమని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ స్పందిస్తూ క్షేత్ర ప్రభుత్వం నుంచి జొన్నల కొనుగోలుకు అనుమతి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నేడు రేపు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక గడివేముల మండల రైతులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. రైతుల ఐక్యత జాలి రైతుల వద్ద ఉన్న మొత్తం జొన్నలను గడివేముల మండలం పెసరవాయి బిలకలగూడూరు గ్రామంలో గత 2 నెలల క్రితం నుండి జొన్నలు కొనుగోలు చేయమని చెప్పేసి ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలాసార్లు కొంటాం, మాకు ఇచ్చినటువంటి టార్గెట్ అయిపోయిందని చెప్పి మాటలతో కాలయాపన చేస్తున్నారు. గతంలో కూడా కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు ప్రత్యామ్నాయ పద్ధతుల్ని ఆలోచిస్తున్నాం, ఖచ్చితంగా జొన్న రైతులకు న్యాయం చేస్తానని చెప్పేసి గత 4 నెలల రోజుల క్రితం చెప్పారు. ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. ఈరోజు రాజకీయాలకు అతీతంగా రైతులందరూ వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ముందుగా ఏమాత్రం మాకు పర్మిషన్ రాలేదు, పర్మిషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తాను అన్నారు. మాకు ఇప్పటికే ఓపికలు వచ్చాయి, మేము ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటాం, ఏదో ఒక నిర్ణయం ఇప్పుడే ప్రకటించాలని చెప్పేసి డయాసిస్ మీదనే గాడివేముల మన రైతులందరూ కూడా మొత్తం గట్టిగా అని కూర్చోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కలెక్టర్ గారు ప్రభుత్వంతో మాట్లాడారు. మాట్లాడిన ప్రకారం ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, కొనుగోలు చేయడానికి అనుమతి వచ్చింది. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపల అనుమతి వస్తుంది. ఈ అనుమతి విషయాన్ని మొత్తం మీ గ్రామానికి మా సంబంధిత అధికారుల ద్వారా తెలియజేసి ఫస్ట్ ప్రయారిటీగా గడివేముల మండలం ఉన్నటువంటి రైతుల జొన్నలు కొనుగోలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీని జిల్లా కలెక్టర్ గారు తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి రైతు సంఘాలుగా రైతులుగా ఆశిస్తున్నాం. నిజంగా ఇటువంటి హామీలు గతంలో చాలాసార్లు చెప్పారు, అయితే మా రైతులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు జరిగేటువంటి హామీని కూడా ఉల్లంఘన జరిగితే భవిష్యత్తులో రైతులందరూ కూడా చేసేటువంటి పోరాటానికి ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత. మా గడివేముల మండలం పెసరాయ గ్రామం. మా ఇంతకుముందుకు జొన్నలు కొంత కొన్నారు, మేము మిగిలిపోయిన రైతులము. మా జొన్నలు కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఓటర్ల నమోదు సంబంధిత ఎస్ఆర్ ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకుండా గడువు ముగిస్తున్నారని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేసి అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గన్యాకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులదేనని పేర్కొన్నారు. అయితే అలాంటి చర్యలు ఎక్కడా కనిపించకపోవడంతో పాటు ఈ నెల 14తో ప్రక్రియ ముగుస్తుందని చెప్పడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. కనీసం మరో 3 నెలల గడువు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70% ఓటర్ల నమోదు పూర్తయిందని అధికారులు చెబుతున్నప్పటికీ మిగిలిన ఓటర్ల పరిస్థితి అనిశ్చితంగా ఉందని అన్నారు. గడువులోపు నమోదు కాని ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి గడువు పొడిగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు కె ప్రసాద్, జి నాగరాముడు, జి సోమన్న, డి శ్రీనివాసులు, భూమని శ్రీనివాసులు పాల్గొన్నారు. ముగినుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చెప్పడం ఏమంటే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70% ఓటర్లు నమోదు కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. ఇంకా 30% అంటే దాదాపు ఈ రాష్ట్రంలో 20 లక్షలు కొదవ ఉంది. కాబట్టి ఈ సర్పథకాన్ని ఇంకా 3 నెలల గడువు ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ జిల్లా కలెక్టర్ గారు తన ఆవేదన తెలుపుతున్నారు. దీనికి ప్రజలు సహకరించడం లేదు. ఓటరు లిస్టు ఇచ్చి మాకు ఇవ్వండి అంటే ఇంతవరకు ఇవ్వలేదని చెప్తున్నారు. అది మాత్రం వాస్తవం. ప్రజల్లో ఈ అవేర్నెస్ రావాలా.
ప్రజల్లో స్పందన రావాలా. ఎందుకంటే ఓటర్ లిస్టు లేకపోవడం వల్ల రాబోయే కాలంలో అనేక ఇబ్బందులు జరుగుతాయి. కేవలం ఇది ఒక ప్రభుత్వానికి నష్టం కాదు, ప్రజలకే నష్టం. నంద్యాల పట్టణంలో కూడా అంతే. దాదాపు 100% ఉంటే ఇప్పటికీ 70% కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇంకా లక్ష ఓట్ల దాకా పెండింగ్ ఉంది నంద్యాల పట్టణంలో. ప్రజలు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఈ సర్ అనేది కూడా రాబోయే కాలంలో మన పిల్లల భవిష్యత్తు కోసము ఉండే పథకము కాబట్టి ప్రభుత్వానికి కూడా సహకరించాలా. కాబట్టి మీరందరూ ఇంకా ఈరోజు రేపు 2 రోజులే కానీ ఇది డేటు పెరిగి మేము గడువు ముగిస్తుంది కాబట్టి తొందరగా ఇమ్మంటారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇంకా ఈ ఓట్ల లిస్టు నమోదు కార్యక్రమము పొడిగించేందుకు అవకాశం ఉంటే ఖచ్చితంగా పొడిగించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సర్ పథకాన్ని పెంచాలని చెప్పేసి 3 నెలలు గడువు పెంచాలని చెప్పేసి రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల స్థానిక మన కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టి తదుపరి కలెక్టర్ మేడం గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈ సర్ అనేది దేశవ్యాప్తంగా పెట్టినటువంటి తరుణంలో ఈరోజు 20 కోట్ల జనాభా ఓట్లు తొలగించే ప్రక్రియ కూడా మనము చూస్తున్నాం. ఒకవేళ చనిపోయినటువంటి వాళ్ళకు దేశం వదిలిపెట్టిన వాళ్ళకు వాళ్ళ ఓట్లు తీసేసినా బాగుంటుంది, కానీ ఉన్న వాళ్ళ ఓట్లు కూడా తొలగించే ప్రక్రియ కూడా ఈ సర్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కూడా ఈ మన బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో కూడా దగ్గర ఇంతవరకు సర్ కార్యక్రమాన్ని నిర్వహించి 3 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఇంకా సాధ్యం కాలేదంటే ఇంతవరకు వీటిలో అవగాహన లోపం ఉంది. కంపల్సరిగా ప్రతి గ్రామాలలో కూడా సర్ యొక్క కార్యక్రమం గురించి ఒక అవగాహన సదస్సు ఈ రాష్ట్ర ప్రభుత్వమే కంపల్సరిగా తీసుకొని నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రజల స్పందనతో సందడిగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా గారికి వినిపించారు. భూ వివాదాలు, పెన్షన్లు, రేషన్ గృహాలు, ఉపాధి వంటి వివిధ అంశాలపై ప్రజలు వినతి పత్రాలు స్వీకరించారు. ఇక ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా స్వీకరించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా రెవెన్యూ అధికారి రామనాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆలగడ్డ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాసంతల క్షేత్రంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి జనసేన పార్టీ రాయలసీమ జోన్ కమిటీ సభ్యుడు ఎంఎస్ మాబూ హుస్సేన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మాబూ హుస్సేన్ మాట్లాడుతూ ఇటీవల ముంబైలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సంక్షేమ
సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే నాయకుడు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, గతం కంటే మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దుతేకుల కోట్లో బాబు, సజ్జల నాగేంద్ర, తిమ్మరాజు హుసేన్, వలి, కమల్, కోటి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భుజం సర్జరీ విజయవంతమైన సందర్భంగా మరియు ఆయన ఆయు ఆరోగ్యాలతో సంపూర్ణంగా తిరిగి మళ్ళా ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని ఈరోజు ఆలగడ్డ పట్టణంలోని కాశింతల క్షేత్రంలో ప్రత్యేక శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకము చేయడం జరిగింది. ప్రజా సంక్షేమాల్లో పెద్దపీట వేస్తూ ప్రజల సమస్య కోసం పోరాడే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న సమయంలో ఆయనకు కొద్దిపాటి గాయం జరగడం జరిగింది. దశాబ్ద కాలంగా ఆయన ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. అనేక సందర్భాల్లో ఆయన గాయపడడం జరిగింది. కానీ ఈ సందర్భంలో ఆయన ఇప్పుడు శస్త్రచికిత్స చేయడం విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంది. మరియు ఆయన త్వరగా కోలుకొని మునుపెన్నడూ లేని విధంగా మరింత ఉత్సాహంగా ఆయన ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాడి మరియు ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ, అలాగే జన సైనికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మనకు ఎంతో ముఖ్యం, ఎంతో అవసరమైన. ఆయన లేకపోతే మనం లేము, జనసేన కుటుంబం లేదు. ఆయనను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జన సైనికుడిది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఆయన వచ్చినప్పుడు తోసుకోవడం, దొబ్బడం ఇట్లాంటివి చేయకుండా ఆయనను రక్షించుకోవడం మన బాధ్యత. దానిని సక్రమంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కేవలం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారే కాదు, ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడు. ఆయనకు దేశానికి ఎంతో అవసరం. అటువంటి నాయకుడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క జన సైనికుడి మీద, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని మీద తప్పకుండా ఉంది. తప్పకుండా మనందరం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన. వెలుగోడులో చోరీ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి చికిత్స కోసం వెళ్తే దొంగలు ఇంట్లో పడి దోచేశారు. ఆ వ్యక్తి కోలుకోలేక మృతి చెందాడు. అతడి తీసుకున్న కుటుంబీకులు, బంధువులు ఇంటికొచ్చి చూడగా దొంగలు పడి మొత్తం దోచుకెళ్లారు. ఈ ఘటనతో ఆ కుటుంబం లబోదిబోమంటుంది. బాధితులు తెలిపిన వివరాలు: నంద్యాల జిల్లా వెలుగోడులోని జమ్మినగర్ తండాకు చెందిన లక్ష్మయ్య అనారోగ్యంతో ఈ నెల 7న చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరారు. కుటుంబీకులు ఆయన తోడుగా అక్కడే ఉన్నారు. చికిత్స పొందుతూ లక్ష్మయ్య మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారులున్నారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. అదే సమయంలో ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో కంగుతున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి ఉంది. అందులో 4 తులాల బంగారు నగలతో పాటు 2 లక్షల నగదును దొంగలు అపహరించుకెళ్లినట్టు తెలిసిందే. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. విచారణ పేరుతో ఇంటికి తాళం వేసిన పోలీసుల తీరుపై విమర్శలు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక దీనిపై పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల ఆర్ఐఆర్ఎస్ పరిరక్షణ అఖిలపక్షం సమరబేరి. ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిరసనగా జూలై 25న మహా సత్యాగ్రహ దీక్ష. ఎస్సీ వర్గీకరణ వెనుక కేంద్ర ప్రభుత్వ రాజకీయ కుట్ర. దళితుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నమన్న మాల మహానాడు అధ్యక్షుడు రత్నాకర్. నెలలుగా అందని జీతాలు. ఆళ్లగడ్డ రుద్రవరం శానిటేషన్ కార్మికుల ఆవేదన. కలెక్టరేట్ ఎదుట చెన్నమ్మ ఆధ్వర్యంలో వినతి. రియల్ ఎస్టేట్ రంగంలో సన్షైన్ డెవలపర్స్ విస్తరణ. నంద్యాల దీవగుంట్లలో నూతన వెంచర్ బ్రోచర్ ను ఆవిష్కరించిన శివారెడ్డి. శ్రీశైలం క్షేత్రంలో భక్తుల జాతర. సామాన్యుల కోసం బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేసిన ఆలయంలో శ్రీనివాసరావు. నంద్యాల కలెక్టరేట్ వద్ద గడివేముల రైతుల ఉద్రిక్తత, ఆందోళన. జొన్నల కొనుగోలుపై అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం.
ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించడంలో ఎన్నికల అధికారులు విఫలం. గడువు మరో 3 నెలలు పెంచాలని సిపిఐ నిరసన. నంద్యాల కలెక్టరేట్ లో అర్జీదారులతో సందడిగా మారిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. స్వయంగా ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజకుమారి. కాసింతల క్షేత్రంలో జనసేన శ్రేణుల ప్రత్యేక పూజలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బాబు హుసేన్ ప్రార్థనలు. ఆసుపత్రిలో లక్ష్మయ్య మృతి. ఇంటికొచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి 4 తులాల బంగారం, 2 లక్షల నగదు దోచుకెళ్లిన దొంగలు. ఇదృష్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.